Hi Andy, I'm Govindar Reddy. I'm at Dr. Rich Abroad MBBS Consultancy Services. I'm a professional education consultant and career counselor. So today's topic is very important topic and secrets of MBBS Abroad 2021. So these are all the 5 secrets. I will reveal the 5 secrets. So 5 secrets చెప్తాను. ఆ సీక్రెట్స్ అంటే ఆ యొక్క స్టెప్స్ ఫాలో అయితే మనం 100% వస్తే డెసిషన్ మేకింగ్ తీసుకోవచ్చు. సో ఎవరో వెళ్ళారు, మనము వెళ్తాము, ఆ కంట్రీ బాగుందంట, ఈ కంట్రీ బాగుందంట, లేకపోతే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇండియన్ ఫుడ్ అంట, లేకపోతే అక్కడ ఇండియన్ క్లైమేట్ అంట, లేకపోతే అక్కడ డైరెక్ట్ పీజీ ఫ్రీ అంట, లేకపోతే డైరెక్ట్ ఎంబీబీఎస్ అంట, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అంట, ఇట్లా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయకుండా, సో వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం వెళ్తాం, వాళ్ళు డాక్టర్స్ అవుతాం కాబట్టి మనం డాక్టర్స్ అవుతామని అనుకోకుండా జస్ట్ ఓకే వాళ్ళు వెళ్ళారనేది 100% నేను వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నమ్మొద్దని చెప్పట్లేదు. బట్ వెళ్ళే ముందు కూడా మన వీడియోస్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా క్రాస్ చెక్ చేసుకొని సో బెటర్ టు గో అయితే 100% యూ కెన్ గో. ఓకే, సో వాట్ ఆర్ ద సీక్రెట్స్? I will reveal the 5 secrets of MBBS Abroad 2021. What are the secrets? How to impact your MBBS Abroad 2021 decision making అనమాట. So just before going to that video, please like, share, subscribe, all the information you have to share your friends and relatives and everything. Okay, and keep on to subscribe Dr. Bridge Abroad MBBS YouTube channel. And so ఇంకా మన Dr. Bridge Abroad MBBS YouTube channel number of videos ఉన్నాయి, just go through it and you have good knowledge on MBBS Abroad exclusive. We are Dr. Bridge Abroad MBBS is the exclusive MBBS Abroad consultancy. So just go for Dr. Bridge Abroad MBBS YouTube channel. You have get a full knowledge on MBBS Abroad and it's everything, each country, and Ukraine, Kazakhstan, Russia, Philippines, everything. Number of videos on Dr. Bridge Abroad MBBS YouTube channel is there. And I will explain you. You can ask on my WhatsApp number. I will give you below the description my WhatsApp number. You just connect on my WhatsApp number. I will give the full-fledged information regarding to that. Okay. And okay. సో టుడేస్ టాపిక్ మీకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి వాట్ ఆర్ సీక్రెట్స్, ది సీక్రెట్స్ వల్ల యూజ్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి నేను అప్డేట్ చేస్తాను. సో నేను చెప్తున్నానండి, వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం వెళ్తాం, వాళ్ళ డాక్టర్స్ అవుతాం కాబట్టి మనం డాక్టర్స్ అవుతాం, వాళ్ళ యూనివర్సిటీ బాగుందంటే ఈ యూనివర్సిటీ బాగుందంటే అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇవి వగైరా వగైరా, అక్కడ మన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మన సార్ వాళ్ళు, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, రిలేటివ్స్, మా ఊరు పక్క వాళ్ళు ఉన్నారు, ఇలా నెంబర్ ఆఫ్ స్మాల్ ఫ్యాక్టర్స్, ఇండియన్ ఫుడ్, లేకపోతే ఇండియన్ క్లైమేట్, లేకపోతే అది యూఎస్, డైరెక్ట్ యూఎస్, ఇలాంటి చిన్న ఫ్యాక్టర్స్ కాకుండా ఇప్పుడు చెప్పే 5 ఫ్యాక్టర్స్ మీరు ఫాలో అవ్వండి. 100% యూ విల్ గెట్ ద good university, good country, better than to your friends and your relatives also. సో జస్ట్ వాళ్ళు ఓకే నేను మనల్ని వాళ్ళు ఫాలో అవ్వద్దని చెప్పట్లా, ఫాలో అయ్యే ముందు ఇది కూడా ఫాలో అవ్వండి. ఇట్స్ అ బెటర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు బెటర్ నాలెడ్జ్ అండ్ బెటర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. సో బెటర్ కెరియర్కి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్, వాట్ ఆర్ ద సీక్రెట్స్? సో 5 secrets I will reveal టుడే. I will be the reveal. So what are the 5 secrets? ఫస్ట్ వచ్చేసరికి చూస్ ద డెవలప్డ్ కంట్రీ. సో ఏ కంట్రీ అయినా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ మనకి చైనా, రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్, ఫిలిపీన్స్, జార్జియా, ఆర్మేనియా, మలేషియా, పోలాండ్, మారిషియస్, ఇలా నెంబర్ ఆఫ్ కంట్రీస్ మనకు ఆఫర్ చేస్తుంటాయి. బట్ ఆ కంట్రీస్లో ఏదైనా బిఫోర్ గోయింగ్ టు దట్ ఒక కంట్రీ అనుకున్నాం అనుకుంటే ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా చెక్ చేసుకోండి. మనం ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎయిదర్ రూల్స్ రెగ్యులేషన్స్ కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా కానీ, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. సో దట్స్ వై రీజన్ ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద డెవలప్డ్ కంట్రీ. You can go for any country, but first before you check either it is a developed country or underdeveloped country or below developed country. You can just go for Google it. Okay. And next one is యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్. సో యూనివర్సిటీ ఎన్ని సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయ్యి మినిమం నేనైతే 100 years or 200 years, 300, 400 years ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ మెడికల్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి అబ్రాడ్లో. సో కాబట్టి మినిమం ఒక 100 years లేదా అట్లీస్ట్ ఒక 70 to 80 years అయినా తీసుకోండి. ఎందుకంటే 70 to 80 years or 100 years ప్లస్ అనుకోండి, మనకి ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ ఉంది. ప్రొఫెసర్స్ కానీ, లెక్చర్స్ కానీ, తర్వాత విజిటింగ్ ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎవ్రీథింగ్ యూనివర్సిటీ మొత్తం ఏంటంటే వెల్ డెవలప్డ్ ఓల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ అయి ఉంటుంది కాబట్టి మినిమం 100 to 200 years అయితే సో మనకి ఈజీ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, లేకపోతే అక్కడ ఉండే యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కానీ, క్లైమేట్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ అడ్జస్టబుల్ అవుతుంది. సో అండ్ థర్డ్ ఇస్ చూస్ ద గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ. సో ఎందుకు ఒక గవర్నమెంట్ మెడికల్ నెంబర్ ఆఫ్ ఎక్సెప్ట్ ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తే ఇదర్ రష్యా, చైనా, యుక్రెయిన్, కజకిస్తాన్, వాట్ ఎవర్ ద కంట్రీస్ వెళ్తే 95% ఆల్మోస్ట్ 100% వచ్చేసరికి
గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. సో గవర్నమెంట్ అండర్లో ఉన్నాయంటే ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఒక యూనివర్సిటీ రన్ అవ్వాలని, ఒక ఎస్టాబ్లిష్మెంట్ రన్ అవ్వాలంటే ఫండింగ్ కాబట్టి, సో యూ కెన్ గో ఫర్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ. అక్కడ గవర్నమెంట్ అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ఫెడరల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, అంటే ప్రైవేట్ ఉంటుంది. సో యూ కెన్ గో ఫర్ ఫెడరల్ గవర్నమెంట్. మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకు ఫండింగ్ చాలా ఫండింగ్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని రకాలుగా అసలు యూనివర్సిటీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ వర్కింగ్ ప్రోగ్రెస్ అంతా ఈ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇన్ యూనివర్సిటీ మొత్తం చాలా స్మూత్గా జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే దర్ ఇస్ నో ప్రాబ్లమ్, దర్ ఇస్ నో ఎఫెక్ట్ అని ఎడ్యుకేషన్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, లేదా ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్లో కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. తర్వాత ఒకసారి డైరెక్ట్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకోండి. సో డైరెక్ట్ ఎంబీబీఎస్ ఎందుకు అంటున్నానంటే మన కంట్రీలో మాత్రం అన్ని కంట్రీస్లో డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉండదు. సో ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ కూడా ఉంటుంది. సో బెటర్ ఫ్యూచర్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ వాట్ ఇస్ ద డైరెక్ట్ ఎంబీబీఎస్ అండ్ వాట్ ఇస్ ద ఇండైరెక్ట్ ఎంబీబీఎస్. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి యూ కెన్ సెలెక్ట్ ద ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఎక్కువ కంట్రీస్లో వచ్చేసరికి ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీస్ ఆర్ సమ్ మోర్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో అవుట్ ఆఫ్ ఉండాల్సి వస్తుంది, ఎక్కడ ఉండి మనం యూనివర్సిటీ రావాల్సి వస్తుంది. సో బెటర్ టు చూస్ ద ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్. దీస్ ఆర్ ద 5 సీక్రెట్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2021. జస్ట్ బిఫోర్ గోయింగ్, సో once again you can I will explain once again. So choose the developed country, number 1. దాంతో వచ్చేసరికి ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీలో 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. 100, 200, 300 years ఎస్టాబ్లిష్మెంట్ ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ కూడా అబ్రాడ్లో మనకు ఉన్నాయి. దాంతో వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. దాంతో డైరెక్ట్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకోండి. దాంతో ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ సెలెక్ట్ చేసుకోండి. దీస్ ఆర్ ద టాప్ 5 సీక్రెట్స్ అనమాట. సో ఈ 5 సీక్రెట్స్ మీరు ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న ముందు ఈ 5 సీక్రెట్స్ కానీ 5 పాయింట్స్ కానీ మీరు దానికి అడ్జస్ట్ చేసి దానికైనా మనకి ఎగ్జాక్ట్గా ప్లస్ వాల్యూస్ వస్తుంటే మీరు 100% ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ యూనివర్సిటీ డెవలప్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ ఒక కంట్రీ సెలెక్ట్ చేసినప్పుడు డెవలప్డ్ కదా సెలెక్ట్ చేయండి సార్. లేదా ఈ యూనివర్సిటీ ఒకసారి సెలెక్ట్ చేసినప్పుడు 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా లేదా, తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీయా లేదా, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయా లేవా, డైరెక్ట్ ఎంబీబీఎస్సా కాదా, తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఆ యూనివర్సిటీ ఫీజెస్, క్లైమేట్, సెక్యూరిటీ, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. మేజర్గా 5 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఎనీ యూనివర్సిటీ ఆర్ ఎనీ కంట్రీ, దీస్ ఆర్ ద మస్ట్ ప్రాజెక్ట్ ద యూనివర్సిటీ సైడ్ ఆర్ కంట్రీ సైడ్ చెక్ చేసుకోండి. మీకు 100% వచ్చేసరికి ది బెటర్ నాలెడ్జ్ అనేది బెటర్ యూనివర్సిటీ ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్, షేర్ టు all your friends and relatives. This is because of this is a very good information. Okay, thank you very much.